ప్రియమైన దేవుని వాళ్ళారా, చేరించిన మీ అందరికీ కూడా మన ప్రభువుల ప్రియరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములు నాకు హృదయపూర్వకమైన వందనాలు. నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మోజెస్ని. యాక్చువల్లీ నేను తెలుగులోనే చెప్పాలనుకుంటున్నాను. ఒక మంచి విషయాన్ని మరి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా ఇందులో చెప్పడానికి ప్రభుదాస్ లేడు. మరి ఏమనుకోకుండా మరి మోజెస్ తమ్ముడు ముందుకు వచ్చి కాస్త నేను చెప్పేది ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లెస్లోగానే చెప్తాను, ట్రాన్స్లేషన్లో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆమె కూడా వచ్చింది కదా. సారీ మనీష, మీ తెలుగు మీ పరిచయ జీవితంలో పరలోకము నుండి భూమి మీదకి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అన్న సంగతి గత 3 వారాలుగా మనం వాక్యాన్ని ఆలోచిస్తున్నాం. వింటున్నారు కదండి. తొందరగా ముగిస్తాను, లేట్ చేయను. ఓకే, వేరొక కార్యక్రమం కూడా ఉంది. అందుకే నేను ఈరోజు టానకు వెళ్ళడం మానేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా 3 గంటలకు వచ్చాను. నేను ఎగ్జాక్ట్గా టానకు వెళ్ళడం క్యాన్సిల్ చేసేసాను, వెళ్ళి రావడానికి లేట్ అయిపోతుందని. నేను అందుకే 3కి ఇంకా 3 నిమిషాలు తక్కువ ఉంది అనగానే నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను. కానీ మీరు ఎవరు కూడా ఇంకా రాలేదు. సమయస్ఫూర్తి పెట్టుకోండి, సమయాన్ని పాటించండి. సమయస్ఫూర్తి లేకపోతే భవిష్యత్తులో మనం అనుసరించే ఆత్మ సంబంధమైన జీవితంలో నిలబడడం కష్టం. ఓకే ఓకే పిల్లరా, దేవుడి ప్రణాళిక ఎంత గొప్పది. ఆ ప్రణాళికలో భాగంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అన్న విషయాలు గత 3 వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి కారణం సంఘం గురించి కదండి మనం నేర్చుకుంటున్నాం. సంఘము అనేది చాలా గొప్పది. ఆ సంఘము దేవుడి చేత, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము చేత, ఆయన పవిత్రమైన రక్తము చేత స్థాపించబడినది. ఆ సంఘము అనేది అన్నిటి లాంటిది కాదు. సంఘము అనేది దేవుని ఎదుట నిష్కళంకంగాను పవిత్రంగాను ఏ కల్మషము లేనిదిగా ఉండాలి అనేది దేవుడు కోరుకున్నాడు. మీరు సంఘము మాత్రమే అనుకోకండి. సంఘం అంటే కేవలము ఇక్కడ నలుగురుగా కూడుకున్నాం కదా, ఇది ఒకటే అని అనుకోకండి. సమాజముగా కూడుకున్నప్పుడు ఇది సంఘం. బాప్తిసం తీసుకున్న వారి జీవితంలో శరీరము అనేది కూడా ఒక సంఘం. బైబిల్లో దేవుడు చెప్తాడు, సంఘము అనే శరీరం అనే సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు అంటాడు. యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ వినండి, జాగ్రత్తగా వినండి, వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, శరీరం అనే సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్తాడు. పురుషుడు ఎలాగైతే స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడో సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అంటాడు. అంటే సంఘం అంతా కూడా క్రీస్తు యొక్క ఆధిపత్యములోనే జరగాలి అంటాడు. మరి క్రీస్తు ఆధిపత్యములోనే సంఘము జరగాలి అనుకున్నప్పుడు, ఆ సంఘము ఆయనకు అనుకూలంగానే జరగాలి అనుకున్నప్పుడు, ఆ సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచనలు కలిగి ఉండాలి. లేకపోతే మన జీవితంలో ఏ ఒక్క ఇంటెన్షన్తో, ఏ ఒక్క ఉద్దేశంతో మనం పరలోక రాజ్యము లేక సంఘములోనికి చేర్చబడ్డామో ఆ ఆశ అనేది నిరాశ అవడానికి అవకాశంగా ఉంటుంది, నిరాశ చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఒకనాడు భూమి మీద ఉన్న ఈ సంఘము క్రీస్తు రాకడతో పరలోకానికి ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, పరలోకానికి ఎత్తబడే వారి సంఖ్యలో సంఘములో క్రీస్తు రక్తములో కడగబడిన, అంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి వారు కూడా ఉండాలి అన్నది దేవుడి కోరిక. కానీ ఆ దేవుడి కోరిక అలాంటిదై ఉన్నప్పుడు ఆ సంఘములో లేక ఆ సమాజములో ఉన్న మనలను
చివరి దాకా అలా ఉండనీయకుండా సాతాను మనలను చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. అందుకే సమాజంలో కూడుకున్న సంఘమైనా లేక క్రీస్తు ద్వారా క్రీస్తును ధరించుకున్న మనమైనా మన జీవితంలో ఎత్తబడటానికి సిద్ధముగా ఉన్న సంఘపు విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశామసిగా ఎప్పుడు కూడా మనం ఉండద్దు. చెప్తాను ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను. ఒకసారి 2 పీటర్ మనం 2వ పత్రిక పేతురు గారు రాసినటువంటి 2 పీటర్ chapter 1 verses 8 or 9. ओके, दूसरा पत्रस लिखा हुआ दूसरा पत्र, उसका पहला अध्याय 8 और 9 वचन एक बार पढ़ेंगे हम. ओके, జాగ్రత్తగా మీరు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి మీరు తప్పనిసరిగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మలను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అన్నాడు. అర్థమవుతుందా? పేతురు గారు ఆ రోజు గలలియా, లవొదికీయ ఆ ప్రాంతానికి అంతా కూడా, ఆ సంఘానికి అంతా కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములన్నిటికీ కూడా పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ ఉత్తరాన్ని రాస్తూ ఆయన మాట్లాడతాడు. ఏమంటాడు అంటే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మలను సోమరులుగాను నిష్ఫలులుగాను కాకుండా చేయను. ఏవి? పైన 4వ వచనం నుంచి 4th నుంచి 7 వరకు, 4 నుంచి 7 వరకు కొన్ని విషయాలు చెప్తాడు, కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు యేసుప్రభు వారు. మీరు నిజంగా అండి, మీరు ఎంత అదృష్టవంతులు అంటే చెప్తున్నాను నేను, మీరు ఆ అదృష్టాన్ని మీ చేతులారా మీరు పోగొట్టుకుంటే ఎవ్వరు దానికి బాధ్యతలు కాదు. మీరు నిజంగా ఎంత అదృష్టవంతులు అంటే, ఈరోజు నామకార్థ సంఘాలలో టైంపాస్ చేయబడుతున్నటువంటి సంఘాలలో మీరు ఇక్కడ లేరు. మీకు వినబడుతున్నటువంటి ఈ వాక్యం, ఈ బోధ మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది. దీన్ని విన్న తర్వాత కూడా మనం మారలేదు అనుకోండి, దీన్ని విన్న తర్వాత కూడా మనం నిలవలేము అనుకోండి, దేవుడు కూడా చేయి వదిలేస్తాడు ఒకరోజు. అది గుర్తుపెట్టుకుందాం మన జీవితాల్లో. అందుకే పేతురు గారు ఆ రోజు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘాలకు ఉత్తరాన్ని రాస్తూ ఆయన అంటాడు, మీరు తప్పిపోకుండగా అక్కడ అదే అంటాడు కదండి ఆయన 8వ వచనంలో ఏమంటాడు, మీరు సోమరులుగా ఉండటం నిష్ఫలులు అంటాడు. అంటే వేస్ట్ గా ఉండటానికైనా మీకు ఈ విషయాలు మీరు అవి వ్యర్థం అలా చేయవు. ఎందుకు? పైన వాటిని అనుసరించినప్పుడు, లేక అవన్నీ కూడా మీకు ఉన్నప్పుడు అంటాడు. ఏవి చెప్తాను, ఏవి ఆలోచన చేద్దాం. 9వ వచనానికి వెళ్ళేసరికి అక్కడ ఇంకొక మాట అంటాడు. 9లో 9వ వచనాన్ని వెళ్ళేసరికి ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి. ఇవి ఎవరికి లేకపోవును, జాగ్రత్తగా మీరు చూడండి. ఇవి ఎవరికి అవి మీకు ఒకవేళ ఉన్నాయి అనుకోండి, అవి మిమ్మల్ని ఏం చేస్తాయి? నిష్ఫలులుగా చేయవు. అవి ఫలభరితంగా మిమ్మల్ని చేస్తాయి, సోమరులుగా కూడా మిమ్మల్ని చేయవయి. లేజినెస్ అంటారు కదండి, లేజీ రాదు మనల్ని సోమరిగా చేయవు. చూడండి, వాడి జీవితంలో, సోమరితనం ఉన్న వాడి జీవితంలో వాడి జీవితంలో ఎప్పుడు కూడా విఫలమే కానీ సఫలం ఉండదండి. ఓడిపోతాడే కానీ గెలుపు ఉండదు వాడికి. అందుకే సామెతల గ్రంథం 6వ వచనాలు కూడా అంటాడు కదా, సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి
వాటి నడతలను చూసి ఏం చేయగలడు? బుద్ధి తెచ్చుకో, జ్ఞానము తెచ్చుకో అంటాడు. ఎందుకంటే అవి నిజంగా మీరు ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు దీని మీరు రాసుకునేవాళ్ళు ఆ మాట కూడా రాసుకోండి. ఆ సామెతల గ్రంథంలో नीति वचन में छठवा वचन में छठवा वचन में भी बहुत अच्छी बात है. 6వ అధ్యాయం 6వ వచనంలో సోమరి అంటే అక్కడ ఎందుకు చెప్తాడు అంటే సోమరితనం ఉన్నవాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది అనే విషయం గుర్తు చేస్తాడు. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి వాటి నడతలను చూసి జ్ఞానము తెచ్చుకొని ఎందుకంటాడు అంటే చీమలు చాలా ముందు దృష్టి కలిగి ఉంటాయండి. అవును కదండి, ముందు దృష్టి కలిగి ఉంటాయి. ఎలా కలిగి ఉంటాయి? ముందు దృష్టి ఎలా కలిగి ఉంటాయి? అడ్వాన్స్గా ఆలోచన వాటికి ఎలా ఉంటాయి అంటే మీరు చలికాలంలో వర్షాకాలంలో అంతగా కనబడదు, కానీ మనకి ఎండాకాలంలో బయట చీమలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఎండాకాలంలో మీరు చూడండి చీమలు చాలా ఉంటాయి. చీమలు ఎండాకాలంలో బయటికి చాలా ఎందుకు వస్తాయి అంటే ఆహారమును సిద్ధపరచుకోవడానికి. వాటికి ఉన్న 4 months లో 4 నెలల్లో అవి ఏం చేస్తాయి అంటే ఆ రాబోయే వర్షాకాలంలో వాటికి ఆహారం కోసము ముందుగానే అవి ఏం చేస్తాయి అంటే సిద్ధం చేసుకుంటాయి. దాన్ని ఏమంటారు అంటే ముందు దృష్టి అంటారు. ముందు దృష్టి. మీరు అనుకోవచ్చు దేవుడికి అసలు బుద్ధి లేదేంటి, చీమలకు ఉన్నంత బుద్ధి మాకు లేదేంటి, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు అనుకుంటారా? మనిషికి లోకంలో బ్రతకడం తెలుసు, కానీ మరో లోకంలో ఉండాలన్న సంగతి తెలియదండి. అర్థమవుతుందండి మీకు? లోకములో బ్రతకాలన్నది బాగా తెలుసు, కానీ మరో లోకం తర్వాత, ఈ లోకం తర్వాత మరో లోకం ఉందే, మరో లోకం ఉందే. ఆ లోకములో నిత్యము ఆనందంగా ఉండడం, ఆ భాగ్యం ఎవరు పొందుతారు అంటే క్రీస్తు సంఘములో లేక దేవుని రాజ్యములో ఉన్నవారు మాత్రమే పొందుతారు. ఇది 100% సత్యం. అమ్మా వినండి, 100% సత్యం. ఇది నాకు వినండి వినండి అనడం అలవాటు అయిపోతుంది ఇక్కడే, మిగతా దగ్గర కాదు. నాకు అలవాటుగా మార్చకండి దయతో. వినటానికి మీరంతా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, వినండి వినండి అని నాకు అలవాటుగా మారిపోయేటట్టుగా ఉంది. నాకు ఒకసారి భయపడుతుంది. ఒకసారి మీరు జాగ్రత్త పడండి, ఆలోచించండి. చీమల గురించి ఎందుకు చెప్తాడు అంటే అవి ఆహారం కొరకు సిద్ధపడతాయి, సిద్ధపాటు కలిగి ఉంటాయి, దూరదృష్టి కలిగి ఉంటాయి, దూరదృష్టి కలిగి ఉంటాయి. యేసుప్రభు వారు కూడా అంటారు, మీకు ఇవి ఉన్నాయి అనుకో, మీకు ఇవి ఉన్నాయి అనుకో, మీకు సోమరితనం కానీ లేక మీరు నిష్ఫలులు కారు అంటాడు. మీరు సోమరులుగా ఉండరు, నిష్ఫలులుగా ఉండరు అంట. మరి సోమరులుగా ఉండరు అంటే మరి ఎలా ఉంటారు? చాలా హుషారుగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటాడు. మరి సోమరులు ఎలా ఉంటారండి? తినడం, హాయిగా దునపోనులాగా నిద్రపోవడం, వీధుల్లో తిరగడం, అవసరం లేదు దేని గురించి కూడా. కష్టం వచ్చినప్పుడు మనం చూసుకుందాంలే అన్నటువంటి ఆలోచనతో ఉంటాం మనం సోమరితనంలో. కానీ ఇక్కడ సంఘములో ఉన్న వారితో కూడా చెప్తాడు. ఇక్కడ ముఖ్యంగా సంఘాలలో ఉన్నటువంటి సమాజంగా కూడుకుంటున్న వారందరి కొరకు చెప్తున్నాడు ఆయన. ఇవి మీకు ఉండాలి, ఇవి మీకుంటే మీరు సోమరులుగా ఉండరు, ప్లస్ మీకు అది నిష్ఫలముగా ఉండదు, నిష్ఫలముగా ఉండదు అంటాడు. కానీ క్రింద 9వ వచనానికి వచ్చేసరికి లేని వారి గురించి మాట్లాడతాడు. పైన చెప్పబడినవి ఎవరికైతే లేవో వాళ్ళ గురించి మాట్లాడతాడు. చూడండి తర్వాత 9వ వచనం. ఇవి ఎవరికి లేవో వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడంట. ఏది మర్చిపోతాడండి? పైన ఉన్నవి ఒకవేళ లేకపోతే వాడు మర్చిపోతాడంట. వావి లేని వాడు ఏమైపోతాడు అంటే తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగినదన్న సంగతి మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడంటండి? ఎలా మర్చిపోతాడు? ఎవరు మర్చిపోతారు అంటారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
మనమంతా కూడా బాప్తిజం తీసుకోవడానికి ముందుగా ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం? మనం పాపములో, లోకములో ఉన్నాం మనం, అంతే కదండి? లోకంలో మనం ఉన్నాం. పాపములో, లోకములో ఉన్నటువంటి మనలను దేవుడు ఆ చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి ఆహ్వానించాడు, వెలుగులోనికి తీసుకొచ్చాడు. వెలుగులో ఉండవలసిన మనము వెలుగు సంబంధమైన కార్యములనే చేయాలి. చీకటి సంబంధమైన కార్యములకు పాల్పడటానికి అసలు వీల్లేదు. మీరు అలా వీల్లేనప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? పైనున్న వాటిని మర్చిపోయేవాడు ఏం చేస్తాడు అంటే, తన పూర్వకాలమునకు, పాపమునకు జరిగినటువంటి ఆ శుద్ధిని ఏమంటాడండి? తన పూర్వకాలమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడు అన్నాడు. మర్చిపోతాడంటే, అరే నేను పాపంలో నుంచి, ఏ పాపమును విడిచి పరలోక రాజ్యములో క్రీస్తు రక్తములో కడగబడి పరలోక రాజ్యములోకి చేర్చబడ్డానో, ఆ రాజ్యములో పాపము చేయకుండా ఉండాలి అన్న సంగతి మర్చిపోతాడు. మరలా మర్చిపోయిన వాడు ఏం చేస్తాడండి? మర్చిపోయిన వాడు ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. మరలా అదే పాపమైనా చేస్తాడు, లేకపోతే మరొక పనినైనా చేస్తాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరి గురించి, కలిగిన వారి గురించి మాట్లాడతాడు, అది కలగని వారి గురించి కూడా, లేని వారి గురించి కూడా మాట్లాడతాడు. ఓకే, బాగుంది, రైట్. ఇంకొక మాట క్రింద అన్నాడు చూడండి, ఏమన్నాడు? వాడు తమ పూర్వక పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడవును అన్నాడు చూడండి. ఏ దృష్టి లేని వాడు అవుతాడంటండి? ఏ దృష్టి అంటే? దూరదృష్టి అంటే అర్థం ఏంటమ్మా? దూరదృష్టి అంటే ఏంటి? భవిష్యత్తును గురించి జాగ్రత్త పడడం, అంతే కదండి? అంటే ఒక మాటలో మన తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మనం బాగున్నప్పుడే, మనకు శక్తి ఉన్నప్పుడే 4 రాళ్ళు ఏం చేసుకోవాలంట? వెనకేసుకోవాలంటారు కదా. మనం బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే మనం బాగుగా ఉన్నప్పుడు సిద్ధం చేసుకోవాలి. దూరదృష్టి కలిగిన వాడు అది చేస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సేవింగ్ చేసుకోవాలంటారు కదండి. సేవింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అండి, బ్రతుకులోనే బ్రతకడానికి ప్రతి దానిని సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మరి మన ఆత్మీయ జీవితాన్ని ప్రభులోకి వచ్చిన తర్వాత సేఫ్గా ఉందా లేదా అని సేవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మనం ఎప్పుడైనా మనం ఆలోచిస్తాం? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నెల వచ్చే గ్యాస్ సిలిండర్ అండి 15 డేస్లో అయిపోయింది అనుకోండి, మీరు అలాగే కొనసాగుతారా? అలాగే ఉంటారా? మళ్ళీ అయిపోయిన తర్వాత మరొకటి తెప్పించుకొని, మరి అది కూడా 15 రోజులు అయిపోయింది అనుకోండి, మళ్ళా కంటిన్యూ అలాగే చేస్తారమ్మా? చెప్పండి, ఏదో ఒకటమ్మా చెప్పండి. నేను గుండాలా కనబడుతున్నాను ఇది? లేక నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? కామన్గా అడుగుతున్నాను కదా, చెప్పండి, ఏం పర్వాలేదు. మీరు తప్పు చెప్తారని నేనేదో మిమ్మల్ని షూట్ చేయనులే, మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. చెప్పండి, మీరు వింటున్నారా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా. నెలకు రావాల్సిన సిలిండర్ 15 రోజులు అయిపోయింది అనుకోండి, మొదటి నెలలో చూస్తాడు, 2వ నెల కూడా అయిపోయింది అనుకోండి, 3వ నెల కూడా అలాగే వాడుకుంటారా? ఏం చేస్తారు అప్పుడు చెప్తారు, ఏమండి నెలకు రావాల్సిన సిలిండర్ ఎందుకు 15 రోజులకి అవుట్ అవుతుంది, ఒకసారి సిలిండర్ని చెక్ చేయించండి, పిలిపించి అంటారు. పొయ్యి పోగలేదా, లేక ఏదైనా తేడా ఉందా అనుకుంటారా? అనుకోరు. వండుకునే వంటకు కావలసిన సిలిండర్ గురించి, గ్యాస్ గురించి ఇంత ఆలోచిస్తే లైఫ్ గురించి ఆలోచన చేయొద్దండి? లైఫ్ గురించి ఆలోచన చేయొద్దా? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? లైఫ్ గురించి ఎంతమంది మనం ఆలోచన చేయగలుగుతున్నాం? ఎందుకు ఆలోచన చేయాలి? ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆలోచన చేసే అవసరతే లేదు అనుకుంటే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? బాప్తిసం ఎందుకు తీసుకున్నాం? పాపములు ఒప్పుకుని ప్రభు రాజ్యములోనికి, సంఘంలో ఎందుకు చేర్చబడ్డాం మనం?
ఎందుకు చేర్చబడ్డాం? పరలోకమే అవసరం లేదు, దాని గురించి ఆలోచించడమే అవసరం లేదు అనుకుంటే సంఘములో, దేవుని రాజ్యములో, ప్రభు సన్నిధిలో మనం ఎందుకు చేర్చబడ్డాం? ఇవి ఎవరికైతే లేవో వాడు ఎలాంటి వాడు అంటాడంటే, తన పూర్వకాలమునకు కలిగి పాపానికి కలిగినవా ప్రాయచిత్తమును మరిచిపోయి మరలా పాపంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమంటాడు? దూరదృష్టి లేని వాడగును అన్నాడు. చూడండి, ఏ దృష్టి లేనివాడంట? దూరదృష్టి ఉండదు. దూరదృష్టి ఉన్నవాడు ఏం చేస్తాడు? విచ్చలవిడిగా ఖర్చులు చేయడండి. చేస్తాడా? విచ్చలవిడిగా ఖర్చులు చేస్తాడా? చేయడు. ప్రతి దానిని లిమిట్గా ఉంటాడు. దూరదృష్టి కలిగి ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని. నిన్న అన్నగారు షాపింగ్కి వెళ్ళారు మల్లడికి. సల్మాన్ అన్న షాపింగ్కి వెళ్ళాడు మల్లడికి. పోగానే ఒక షాపులు దూరారంట. దూరిన తర్వాత ఒక డ్రెస్ని అడిగారు, సార్కి కిట్నా అంటే 7,000 అన్నారంట. నోరు మూసుకుని గమ్మన బయటకు వచ్చేసారు అందరు. 7,000 పెట్టి ఎందుకు కొనలేకపోయారు వాళ్ళు? అమర ఉత్తర నహి. అదే కదండి. పిల్లలతో ఆయన అన్నింటిలో బయటకు వచ్చిన తర్వాత, బేటా ये अपना दुकान नहीं है, चलो अपन जाएंगे दूसरा जगह, अपने को जैसा चाहिए वैसा इधर नहीं मिलेगा, उधर जाके ले लेंगे. పిసినారితనాన్ని బట్టి కాదు ఆయన అనంది పరిస్థితి. ఒకవేళ మనం కేవలం ఒక బట్ట కొరికి ఆలోచించామంటే ఈ నెలంతా కూడా బ్రతకాలి కదా. ఈ నెలంతా అంటే ముందు చూపు ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను మీకు అర్థం కావడానికి. లోకంలో బ్రతకడానికి మనకు ముందు చూపు ఉన్నప్పుడు పిల్లరా చచ్చిపోమా మనం? అమ్మ చావరా? ఎవరు చచ్చిపోతారా? చచ్చిపోరా? మరి చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? పాపములో ఉండి చచ్చిపోయిన ఏ ఒక్కడైనా కూడా పరలోకానికి వెళ్ళడానికి సాధ్యమే లేదు. బ్రతికినప్పుడు మనకు దాని గురించి కొంచెమైనా ఆవేదన ఉండదు, కానీ చచ్చిపోయిన తర్వాత నరకంలో ఆత్మ వేదన చెందుతుంది కదా, అప్పుడు మనకు కలుగుతుంది ఆలోచన. కానీ అప్పుడు కలిగినా కూడా ప్రయోజనం లేదండి. అప్పుడు కలిగినా కూడా ప్రయోజనం లేదు. కానీ ఏమంటున్నాడు అంటే, సంఘములో ఉన్న బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. మనము దూరదృష్టి కలిగిన వారై ఉండాలి. పూర్వకాలమునకు జరిగిన పాపమునకు జరిగిన పశ్చాత్తాపమును మనం మర్చిపోకూడదు. ఎందుకంటే పూర్వకాలమునకు మన పాపానికి, పూర్వకాలంలో జరిగిన పశ్చాత్తాపానికి మనం ఒకవేళ మర్చిపోయిన వాళ్ళం అయ్యామనుకో, మరలా అదే పాపంలోకి వెళ్ళిపోతాం. ఎలా అంటే కుక్క తన వాంతిని ఎలా నాక్కుంటుందో, పందిని కడిగినప్పుడు మరలా బురదలోకి ఎలా వెళ్ళిపోతుందో, మన జీవితం కూడా అలాగ అయిపోతుందని గుర్తు చేస్తాడు ఇక్కడ. అలా ఉండకూడదు. కానీ ఇవి ఎవరికైతే లేవో వాడు అలా అయిపోతాడు వాడు అంటాడు. ఏవి ఇంతకీ? ఏవి చెప్తాను. దూరదృష్టి గురించి మాట్లాడతాడు. 9వ వచనంలో అన్నాడు కదా, మరలా చదువుకుందాం. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వకాలములకు శుద్ధి కలిగిన సంగతి మరిచి గురుడ్డివాడును. అంటే తనకు పూర్వకాలమునకు పాపక్షమాపణ శుద్ధి జరిగిందన్న విషయాన్ని మర్చిపోయిన వాడై గురుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగును అన్నాడు. యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్తారు. చూద్దామా బైబిల్లో ఒకసారి. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 1 to 8 వరకు చదివితే అక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. ఒకసారి మనం చూద్దాం బైబిల్లో నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభము నుంచి కొన్ని మాటలు మీరు ఆలోచించండి. జాగ్రత్తగా కొంచెం వింటూ ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. ఏమంటున్నాడు? దేని గురించి అంట? ఏదంట? పరలోక రాజ్యం అంటే మనం ఏమనుకుని మనం విన్నాం? పరలోక రాజ్యమైన సంఘమైన ఒకటే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భం, ఈ ఒక సెంటెన్స్, ఇది ఈ సందర్భం ఉంది కదండి. ఈ సందర్భం 25వ అధ్యాయం సందర్భం ఉంది కదండి.
24వ అధ్యాయానికి కంటిన్యూ అనమాట. అది అర్థమవుతండి. 24వ అధ్యాయానికి కంటిన్యూ అది. మరి 24వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్పాడు? శిష్యులు అడిగారు, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని చెప్పినప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఆయన. అప్పుడు అంతము వచ్చును అన్నాడు. ఎప్పుడు? ఈ రాజ్యమును దేవుడికి ఆయన అప్పగించినప్పుడు. యుగ సమాప్తి, ఈ రాజ్యమును దేవుడు ఈ క్రీస్తు అప్పగించే కాలమును గురించి మాట్లాడతాడు 24వ అధ్యాయంలో. ఆ 24వ అధ్యాయము కంటిన్యూషనే ఈ 25వ అధ్యాయం. ఈ 25వ అధ్యాయం, రైట్. ఈ 25వ అధ్యాయంలో ప్రారంభంలో ఏమంటున్నాడు ఒకసారి మీరు చూడండి. పరలోక రాజ్యము తమ డ్యూటీని, పరలోక రాజ్యం అంటే సంఘము తమ డ్యూటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. ఎంతమంది అమ్మా? ఎంతమంది? ఎవరు వెళ్ళారమ్మా? పరలోక రాజ్యము 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్ళిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. 10 మంది ఎవరంటండి వీళ్ళు? ఎవరంట? ఎవరని వాడబడింది బైబిల్లో? కన్యకలు. తర్వాత డివైడ్ చేయబడింది అనుకోండి, అందులో 5 వేరు. కానీ ఓవరాల్గా 10 మంది మాత్రం ఎవరు వీళ్ళు? కన్యకలు అంటే ఏంటి అర్థం? కన్యకలంటే పవిత్రులు. వర్జన్స్ అంటారు కదండి, వర్జన్. పవిత్రులు, మచ్చలేని వాళ్ళు. అందుకే సంఘాన్ని కూడా చూడండి, క్రీస్తును వరుడుగా పోల్చి సంఘాన్ని వధువుగా పోలుస్తాడు, కన్యకగా పోలుస్తాడు. సంఘాన్ని కన్యకగా పోలుస్తాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 10 మంది కన్యకలు అంటే పవిత్రులు వాళ్ళు. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఓకే, గుడ్. వాళ్ళ క్యారెక్టర్ గుడ్ అండి. 10 మంది కన్యకలు అన్నాడు. కన్యకలు అంటేనే ఒరిజినల్ అన్నమాట. పవిత్రులు, ఏ పాపానికి చోటు ఇవ్వలేదు. వాళ్ళు తమ కన్యకత్వాన్ని ఏం చేశారు? వాళ్ళు కాపాడుకున్నారు. అంటే పాపానికి అసలు చోటు ఇవ్వలేదు, రైట్. కానీ ఈ 10 మంది కన్యకలైనప్పటికీ కూడా ఇందులో 5 ఎవరున్నారండి? బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళంటే కన్యకలే, అఫ్ కోర్స్ కన్యకలే. బుద్ధి లేని వాళ్ళంటే దూరదృష్టి లేని వారై ఉన్నాము. ఈ 10 మంది కన్యకల్లో 5 ఎలాంటి వాళ్ళు? 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి ఉన్నవాళ్ళు అన్నారు. ఈ 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు చూడండి. క్రింద ఏం చెప్తున్నాడు చూడండి. వీరిలా 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలను పట్టుకొని తమతో కూడా నూనె పోసుకోలేదు. ఏం పోసుకోలేదంటండి? నూనె పోసుకోలేదంటే దాని అర్థం ఏంటి తెలుసండి? సంపూర్ణంగా సిద్ధపడలేదు. ఎలా సిద్ధపడలేదండి? సంపూర్ణంగా సిద్ధపడలేదు. ఇప్పుడు సంపూర్ణంగా ఎవరు సిద్ధపడతారండి? మీరు ఒక విషయం ఆలోచించేయండి. మనం ఎప్పుడైనా ఒక 2-3 రోజుల దూరం అంతా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ ప్రయాణములో కావలసినంతా కూడా సిద్ధపరచుకొని, మనకు బరువు అయినా కూడా ఏం చేస్తామండి? మోసుకుని వెళ్తాం. సార్ ఇంత బరువు ఉంది ఎందుకు అంటామండి? ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏందమ్మా ఇది ఎందుకంటే, ఏం చేయాలి సార్, పిల్లలు ఉన్నారు కదా, ప్రయాణం కదా, అంత సిద్ధం చేసుకోవాలి కదా సార్ అంటుంటారు. కొంతమంది అయితే మీరు నమ్ముతారో లేదండి, ఇంట్లోనే వాటర్ కూడా పోసుకుని వెళ్తారు. ట్రైన్లో ఎందుకురా నాయన, బాగోలేవు పనులు, నీళ్లు బాగోలేవు, ఫుడ్ బాగోలేదు, ఎందుకు ఏది పాయిజన్ అయినా కూడా ఎందుకు ఇబ్బంది అని. ప్రయాణములో ప్రమాదం సంభవించకుండా, ప్రయాణము వలన ఏ హాని జరగకుండా వాళ్ళకి ఆహారంలోనైనా, నీళ్లలోనైనా, దేని కొరకైనా వాళ్ళ ప్రయాణం సేఫ్ గా ఉండాలని ఏం చేస్తారంటే ఇంట్లోనే అన్ని సిద్ధం చేసుకుని వెళ్తారు. ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాం.
మరి పరలోకం కొరకు పోనీ మనం ఏమన్నా పరలోకం లేదనుకుంటున్నావా? ఇవ్వండి, మనము పరలోకం లేదనుకుంటే ఇదంతా కూడా ఎందుకండి ప్రభులు? ఇదంతా కూడా ఎందుకు? పరలోకం ఉంది, చచ్చిపోతే వెళ్ళాలి, యేసు ప్రభు వచ్చి తీసుకెళ్తారని అన్నాడు కదా ఆయన. నేను ఉండు చోట మిమ్మల్ని కూడా తీసుకుని ఉండటానికి తీసుకెళ్తాను, మీ హృదయములు కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, యోహాను సువార్త 4:14 అధ్యాయంలో అంటాడు కదా ఆయన. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వచ్చి మరలా నేనుండు చోట మిమ్మల్ని ఉండటానికి తీసుకుని వెళ్తానన్నాడు. దేన్ని? సంఘాన్ని. ఇప్పుడు ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఒకరోజు వస్తాడు. మరి రాకముందు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనటకు వెళ్ళారు, కానీ అందులో వెళ్ళిన ఆ 10 మందిలో బుద్ధి లేని కన్యకలు నూనెను మాత్రము సిద్ధం చేసుకుని వెళ్ళలేదండి. అప్పుడేం జరిగింది చూడండి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యముగా పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడింది. అంటే నిద్రపోతున్నారు, ఆ పెళ్లి కుమారుడు వస్తున్నారు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన్ని ఎదుర్కోండి రండి అని కేక వినబడింది. అప్పుడేం జరిగింది చూడండి అమ్మా. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటులను సిద్ధపరచుకొని గాని అన్నాడు చూడండి. సిద్ధపరచుకొని, దివిటులు అంటే వెలిగించుకున్నారు. ఆ వెలుగును వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? వాక్యం నొరిని ఆత్మ దేవుడు యెహోవా వెలిగించు దీపము అన్నాడు. అంటే వాక్యమైన దీపముతో మన బ్రతుకులను వెలిగించుకున్న మనము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘం అంతా కూడా ఏం చేయాలి? సిద్ధపాటు చేయాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగారు. అయ్యా అమ్మా ప్లీజ్, మా నూనె అయిపోతుంది, కొంచెం ఇస్తారా? ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు కన్యకలే అంట, కానీ ఎలాంటి వాళ్ళు? వీళ్ళు సోమరులు, సిద్ధపాటు లేనివారు. నూనె అయిపోతుంది, పెళ్లి కుమారు రాకడ జరుగుతుంది, నూనె అయిపోతుంది. పక్కలున్న 5గురిని అడిగితే వాళ్ళు ఏమన్నారు? సారీ, కలిసే వెళ్ళారు కదండి, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చూడండి, ప్లాన్ చూడండి ఎలా ఉంది, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎలా, అంటే వాళ్ళ భవిష్యత్తుని కొరకు ఎందుకు సిద్ధపడ్డారు? సారీ, మేము ఇవ్వము. ఒకవేళ మీకు ఇస్తే ఆయన వచ్చేలోపు మీ డ్యూటీ మా డ్యూటీ 2 కూడా ఆడిపోతాయేమో, మేము ఇవ్వం, దయతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అన్నాడు. అమ్మ ఇది అర్థమవుతుందండి? ఇది మీకు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి? క్రీస్తు రాకడను ఉద్దేశించి చెప్తూ మాట్లాడుతూ సంఘమును గురించి, పరలోక రాజ్యమును గురించి కంటిన్యూషన్గా ఆయన ఏమంటాడు అంటే, సంఘములో అందరూ కూడా బుద్ధి కలిగిన వారై ఉండాలి, వెలుగు సంబంధులై ఉండాలి, వెలిగింపబడుతూ ఉండాలి. దేనితో? వాక్యంతో, దేవుని మాటలతో. అప్పుడు ఆ వెలిగింపబడనీయకుండా మనం ఉండిపోతున్నాం, మరలా లోకంలో కలిసిపోతున్నాము అంటే అవి మనలో లేనందుకు మరలా మన పూర్వకాలపు శుద్ధిని మనం ఏం చేస్తున్నామండి? మర్చిపోయి మనము గురుటివాడైపోయి దూరదృష్టి లేని వారం అయిపోతున్నాం. ఎలా? ఈ బుద్ధి లేని కన్యకల వల్ల అండి. ఈరోజు మన వాక్యం వింటాము, అన్ని చేస్తాము,
అన్ని చేస్తాం. మన క్రైస్తవులు ఆచరించవలసిన ఆచరణ అన్ని కూడా మనం ఆచరిస్తున్నాం. క్రైస్తవులు ఆచరించే అన్ని మనం చేయగలుగుతున్నాం. ఓకే, పరలోకం కొరకు నూనె సిద్ధంగా ఉందా? నూనె అంటే సార్ ఏ నూనె చెప్పండి సార్, కొని పెట్టుకుంటాం అంటారా అండి? ఏ నూనె చెప్పండి సార్, మేము కొని పెట్టుకుంటాం, మేము కూడా కంటిన్యూగా వెలిగించుకుంటాం అంటారా? ఆ నూనె ఏది కాదండి, వాక్యం. వాక్యము మనలో ఉంటే మనకు పాపము చేయాలన్న ఆలోచన రాదు. వాక్యము మనలో ఉంటే అది నిత్యము మనలను వెలిగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఆ వెలుగు లోకములోకి వచ్చి అనేకులను ఏం చేస్తుందంట? అది వెలిగించుచున్నది. మరలా మనము లోకములోకి వెళ్ళిపోతున్నాము అంటే దూరదృష్టి మర్చిపోయాము, సోమరులైపోయాము, నిష్ఫలులుగా మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. ప్రభు ముందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎక్కడుండి కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా అండి? ఎక్కడుండి? సంఘములో ఉండి కూడా, సంఘములో ఉండి కూడా మనము దేవుని పరలోక రాజ్యములో ఉండి కూడా మనం ఇది చేసుకుంటేనండి పక్కనున్న వాళ్ళు ఎత్తబడే లెక్కలో ఉండే మనల్ని దేవుడు ఖచ్చితంగా ఆ పెండ్లి కుమారుడు రాకడలో విడిచి వెళ్ళిపోతారు. ఎప్పుడు అంటే మనలో ఆ ఒక పూర్వపు ఆలోచన, ముందు చూపు, దూరదృష్టి లేకపోయినప్పుడు. దూరదృష్టి ఉన్నాడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు, సిద్ధపాటు చేసుకుంటాడు, జాగ్రత్త పడతాడు, అన్ని కూడా సమకూర్చుకుంటాడు. మరి పరలోకానికి వెళ్ళడానికి, దేవుని పిల్లలుగా పరలోక రాజ్యములు సంఘములు చేర్చబడిన వారిగా మరి ఏం సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఏం సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం? అనుక్షణము పాపముల గురించి భయపడుతున్నామా మనం? అందుకే ప్రభు బల్లలో మనం పాల్గొనేటప్పుడు పౌలు గారు కొరింథీయుల సంఘానికి చెప్తారు కదా, ఎవడైనా అయోగ్యముగా దీనిలో చేయి వేయక అంటాడు. ఎలా అంటండి? అయోగ్యముగా ఇందులో మీరు చేయక అంటాడు. అనేకులు దీని గురించి యోచించక మీరు చేయి వేసి రోగులను అయి చాలా మంది వీళ్ళు నిద్రించారు అంటాడు. ఎందుకు? పూర్వకాలపు స్థితికి వాళ్ళు శుద్ధి కలిగిందన్న విషయాన్ని మర్చిపోయారు. ఎప్పుడు మర్చిపోయారంటే పైన అవి లేకపోయినప్పుడు అజాగ్రత్తగా ఉన్నారు. జాగ్రత్త లేకపోయింది, సిద్ధపాటు లేకపోయింది, పూర్వ సిద్ధత అంతా కూడా మర్చిపోయారు. బుద్ధి లేని కన్యకల వలె అయిపోయాము. బుద్ధి లేని కన్యకల వలె. అసలు ఏంటవి? దేని గురించి మాట్లాడుతున్నాను? ఏంటి అవంటే ఇప్పుడు నేను ఆ ఒక్క వచనాన్ని చదివించి నేను ఇంక ముగించేస్తానండి. 2వ పేతురు పత్రిక మనం చూద్దాం. ఇప్పుడు 4వ వచనము నుంచి ఆలోచన చేద్దాం. 4వ వచనము నుంచి ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? ఆ మహిమ గుణాతిశయములను ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి అక్కడ ఏమంటాడు? దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు వాటిని తప్పించుకొని దేవ స్వభావమును పోలిన వారాగునట్లు వాటిని అనుగ్రహించను. వేటిని అంటే ఆ క్రింద చెప్తారు చూడండి, ఆ హేతువు చేతనే ఏం చేయాలంటండి? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త, జాగ్రత్త అనే పదం బైబిల్లో ఎంత చెప్తుందండి? ఎన్ని మాటలు చెప్తున్నాయి, ఎన్ని విషయాలు గుర్తు చేస్తున్నాయి. మీ మట్టుకు మీరు జాగ్రత్త పడే. చూడండి ఆ తర్వాత, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అన్నాడు. ఏం చేయాలంటండి?
సహోదర ప్రేమ, దయ యందు సహోదర ప్రేమను అమర్చుకోవాలి. అంతేకాకుండా పైన ఏమన్నాడండి, పైన ఏమంటాడు 7వ వచనంలో, మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును అన్నాడు. ఏదంట? అనేకుల ఆత్మీయులుగా ఇచ్చిన మాట ప్రకారంగా చివరి దాకా ఎందుకు నిలబడలేకపోతున్నాము మనమంటే, ఆశను మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా అండి? నిగ్రహించుకోలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం అండి? ఆశను మనము నిగ్రహించుకోలేకపోతున్నాం. అర్థమవుతుందండి? ఆశను మనము నిగ్రహించుకోవాలి అంటే, మనకు కలుగుతున్న ఆశను మనం ఏం చేయలేకపోతున్నాం? నిగ్రహించుకోలేకపోతున్నాం. మనలో పుట్టుతున్నటువంటి కోరికలను మనం ఏం చేయలేకపోతున్నాం? నిగ్రహించుకోలేకపోతున్నాం. అవును కదా, ఇవి దేవునికి విరోధమైనవి అని తెలిసినా కూడా మనం వాటిని నిగ్రహించుకోలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు రాజ్యములు, పరలోక రాజ్యములు, సంఘములు చేర్చబడిన తర్వాత ఖచ్చితంగా వీటికి నేను ఏం చేయాలో తెలుసా? నీవు అనుసరించాలి. సద్గుణమునందు చూడండి, అక్కడ జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహనమును కలిగి ఉండాలి. సహనం ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. తర్వాత దయ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇవి ఎవరిలోనైతే ఉంటాయో వారు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు నిష్ఫలులు కాదు, సోమరులు కాదు అన్నాడు. కానీ అవి ఎవరిలోనైతే లేవో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటండి? పూర్వ పాపమునకు శుద్ధి కలిగినదని మర్చిపోతారు, గుడ్డివారైపోతారు, దూరదృష్టి లేని వాడైపోయి ఏమైపోతారు తెలుసా అండి? పాపములు పడి పాతాళానికి దిగజారిపోతారు. అలా పాతాళానికి దిగజారకుండగా నిలబెట్టే ఒకే ఒక చోటు ఏది అంటే సంఘం. మరి ఈ సంఘములో మనం ఉన్న తర్వాత కూడా మన విధి విధానం మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ఎలా ఉంది? అందుకే అంటాడు కదండి భక్తుడు అంటాడు కదా, నేను నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆకాశములకు ఎక్కిపోదునా? అక్కడ కూడా నీవు ఉన్నావు. 139వ కీర్తనలో భక్తుడు అదే మాట్లాడుతుంటాడు కదండి, నేను ఎక్కడికి వెళ్ళిపోదనయ్యా? ఆ మాట చూడండి, చివరిగా ఆ మాట చూడండి. 139వ కీర్తన భక్తుడైన దావీదు మహానుభావుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతాడండి. నిజంగా ఆ మాట వింటున్నప్పుడు అండి చాలా అక్షరం అనిపిస్తుందండి. అవునా? అందుకే దేవుడికి మహానుభావుడు నచ్చాడు అనిపిస్తుంటదండి. చదవండి, ప్రారంభ వచనం నుంచి చూడండి. ఆ మాట ఏమంటాడు? యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపుల పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ఏమంటండి? నా నడకను, నా పడకను. అంటే దేవుడే అన్ని చూస్తాడా? అంటే అన్ని చూస్తాడా? ఈ స్కూల్లో చూడండి కెమెరాలు ఉంటాయి, వాష్రూమ్కి వెళ్ళినా కెమెరాలు ఉంటాయి, అన్ని రూమ్లో కెమెరాస్ ఉంటాయి. ఎందుకు? స్కూల్ పిల్లలు ఏం చేస్తారు ఏది అనేది ఖచ్చితంగా తెలియాలి, రికార్డెడ్గా తెలియాలి. ఒకవేళ ఏదో టెక్నికల్ ఇష్యూగా కెమెరా బంద్ అయిపోతే రికార్డ్ అవ్వదండి. కానీ దేవుడికి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయంటారండి? వస్తాయంటారా? ఈ గోడ ఉంది కదండి, గోడ హబక్కూకు గ్రంథంలో అంటాడు కదా, ఈ గోడలను మీకు సాక్షిగా ఉంచాను అంటాడు ఆయన. సాక్షిగా ఉంచాను. అందుకే దావీదు మహానుభావుడు అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నీవు నాకు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు, అంటే చర్యలంటే నా పనులన్నిటిని కూడా నీకు బాగా తెలిసయ్యా. నా చర్యలన్నిటినీ తెలుసుకుని ఉన్నావు. అంటే మనం ఏం చేస్తున్నాం ఆయనకు తెలుసా అండి? ఎందుకు తెలీదు? అఫ్కోర్స్ ఆయనకు అన్నీ తెలుసు.
తెలుసు అంటున్నాడు చూడండి. నా చర్యలు అన్నీ కూడా నీకు తెలుసు. యెహోవా నా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలియను. అంటే మన నోట్లో నుంచి మాట రాకముందు అది దేవుడికి తెలుసు. అంటే వీడేం మాట్లాడతాడు అంటే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలంటే క్రిందికి వెళ్ళేసరికి అంటాడండి, 8వ వచనంలో అంటాడు చూడండి, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునకు దిగినను నీవు అక్కడ వెళ్ళి పడుకున్నాను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలలో కట్టుకొని సముద్ర దిగగంతముల వరకు నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, అంధకారములో నన్ను అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు అక్కడ ఉన్నాయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే నిన్ను తప్పించుకొని నేను ఏమి కూడా చేయలేను, నేనేమి కూడా చేయలేను, ఏమి చేయకూడదు. కెమెరాలు ఉన్నాయి అన్నప్పుడు పనిచేసే వాళ్ళు ఎంత అలర్ట్గా పనిచేస్తారండి, చేస్తారా చేయరా? కెమెరాలు లేవు అనుకో, అందుకే అక్కడ ముందే పెద్ద బోర్డు వేసి ఉంటారు, వీళ్ళకి కొంచెం గుర్తుగా రావాలని పెద్ద బోర్డు, సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని. అంటే చేయాలనుకున్నవాడు అది కనీసం దానికోసం అని జాగ్రత్త పడతాడు, అలర్ట్గా పనిచేస్తాడు. మరి దేవుడు సీసీ కెమెరాలు పెట్టలేదా అండి? సృష్టి ఆయన చేసిన ఆయన పెట్టిన సీసీ కెమెరా అండి. ఎక్కడ తప్పించుకుంటాం మనం? తప్పించుకుంటామా? ఇప్పుడు మీరు ఆలోచించండి, మరి తప్పించుకోలేని మనము తప్పిదములు ఎందుకు చేయాలి? కొద్దిసేపటికి బాగుంటుందండి మనం చేసే పాపాలు, మనం కొద్దిసేపటికి బాగుంటుందండి. కానీ ఆశ తీరిపోయింది అనుకోండి, అయ్యో అనిపిస్తుంది. త్రాగిన వాడికి నశ దిగంత వరకు బాగుంటుందండి. నశ దిగిన తర్వాత ఇదేంటి అనుకుంటాడు. తప్పు చేసిన వాడు తప్పు చేసేంత వరకు వాడికి బాగుంటది. తప్పు చేసిన తర్వాత వాడికి అయ్యో ఏంటి ఇది అనుకుంటాడు. అయిపోయిన తర్వాత ఏంటి అనుకుంటే ప్రయోజనం ఏంటి? మనము మన కుటుంబం అన్ని కూడా ఆశీర్వదింపబడి ఆ పరలోకానికి చేర్చబడాలి అంటే దేవుని పరలోక రాజ్యములో క్రీస్తు సంఘములో దేవుని సంఘములో ఉన్న మనము దూరదృష్టి కలిగిన వారై ఉండాలి. లేకపోతే మన అంతిమ గతి పాతాళం అన్నది కూడా మనం మర్చిపో. ఆ పాతాళాన్ని తప్పించడానికే దేవుడు స్వరక్తం ఇచ్చి తన స్వరక్తముతో సంఘాన్ని సంపాదించాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, తన స్వరక్తాన్ని కార్చాడు ఈ సంఘము కొరకే. ఏం చేయాలనుకుంటున్నారు? దూరదృష్టి కలిగిన బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నారా? లేక దూరదృష్టి మరిచిపోయిన వారిగా పైన చెప్పబడిన వాటిని మనము అనుసరించక ఆ గుణాలన్నీ మరిచిపోయి పూర్వకాలపు శుద్ధిని గురుడితనముగా చేసుకుని మరలా మనము దూరదృష్టి లేకుండా పాపములు దిగజారిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకోండి. బుద్ధి కలిగిన 5గురుల ఆ కన్యకల్లా మరి దూరదృష్టి కలిగి ముందుకు సాగుతున్నామా? ఆలోచించుకొని మీ ఆత్మలను దేవునిలో మీరే భద్రపరచుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీ పవిత్రమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు మీ దాసుని ద్వారా తండ్రి అనేకమైన విషయాలు ఆత్మ ప్రేరేపణతో రాయించారు మా కోసం తండ్రి. దూరదృష్టి లేనివాడు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అవును ప్రభువా, మేము దూరదృష్టి కలిగిన వారై ఉండాలి అంటే మేము మా ఆశలను నిగ్రహించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి తండ్రి. మీ యందు నిలకడగా మేము ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు మా చావు పర్యంతరము మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవాలి తండ్రి. మరి అలా కాపాడుకున్న వారిలో మరి బుద్ధి కలిగిన కన్యకలు 5గురు గురించి మీరు నాయనా మరి మీ యొక్క లేఖనాల్లో రాయించారు. మరి మేము ఎవరి లెక్కలో ఉన్నామో మమ్మల్ని మేము ఒక్కసారి గుర్తు చేసుకుని
మరి బుద్ధి కలిగిన వారిగా మా బ్రతుకులు జాగ్రత్తగా మీలో కొనసాగించటకు సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు వారి యొక్క పవిత్రమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే.